పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు. అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరూ తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు. లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు. తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో. పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు? బ్రహ్మగారు, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఋషులు, ప్రమథగణాలు, దేవతలు అందరూ పరమశివుడి పనుపున బయలుదేరారు. భక్తకోటి అంతాను. హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు. ఆయన చుట్టాలు ఎవరుంటారు? అరుణాచలం, వెంకటాచలం, అంజనాద్రి, నీలా